వైసీపీలో ఆయన ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్ పార్టీ అధికారంలో ఉండగా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. కానీ ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే సైలెంట్ అయ్యారు. కనీసం ఇప్పుడు నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితి. అటు కూటమి సర్కార్ దూకుడు పెంచడంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? రాజకీయంగా సన్యాసం తీసుకున్నారా? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పార్టీ మార్పుపై మాజీ మంత్రి కొడాలి నాని త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు గుడివాడలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. అంతేకాదు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారన్నది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. అయితే ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే దీనిని రాజకీయంగా ఆయన సెంటిమెంట్ కోసం వాడుకున్నారని అనుకున్నా తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పైగా కూటమి సర్కార్ కేసులు పెడుతుందన్న బెరుకు ఉందని కొందరు అంటున్నారు. కానీ అనారోగ్య సమస్యలు, ఇతరత్ర సమస్యల కారణంగానే నాని రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరులు చెబుతున్నారు. మొత్తంగా గుడివాడకు కొడాలి నాని గుడ్ బై చెబితే వైసీపీకి కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొడాలి నాని స్థానంలో ఆయన తమ్ముడి కొడుకు నియోజకవర్గంలో రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొడాలి నాని రాజకీయాల నుంచి నిజంగానే తప్పుకుంటే మాత్రం వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లేనని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.